తీసుకున్నాం. 5 రూపీస్ తీసుకున్నాను. అంటే ఇచ్చే 5 రూపీస్‌కి బయట టీవీ కూడా రాని పరిస్థితి. అవును. అటువంటి టైంలో ఎంత ఫుడ్‌గా మంచిగా పడుతుంది మీకు అనిపిస్తుంది. అది చాలా హ్యాపీగా ఉంది సార్. దేనికి యూజ్ ఉంటుంది 5 రూపాయలకి అన్నం పెట్టడం? అంటే ఇప్పుడు మాకన్నా రోడ్డు మీద ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఆకలితో ఉండే కన్నా ఈ 5 రూపాయలతో మంచిగా భోజనం చేయొచ్చు. అంటే గత ప్రభుత్వం తీసేసింది కదా అది. జగన్ తీస్తాడులేండి. అంటే పైబడి పేరు వస్తే నచ్చదు కదా, అందుకనేసి తీసేసాడు. మన చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అని తీసేసాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలు, మహిళలకు ఇచ్చే పథకాలు కూడా తీసేస్తా అన్నారు కదా. తీయరు అనుకుంటున్నాను నేను. అంటే చంద్రబాబు ఇస్తా అన్నాడు, జగన్ ఎవరో మీకు లేదు, ఇస్తారు. అది కన్ఫర్మ్ గా చెప్తున్నాం. జగన్ చంద్రబాబు నాయుడు అయితే కన్ఫర్మ్ ఇస్తారు, మాకు ఆ గ్యారంటీ అయితే ఉంది. ఆయన ఇస్తున్నట్టు ఇచ్చి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. ఇంకేం రైస్ బాగానే ఉంది. అది వండుకోలేనప్పుడు శుభ్రంగా వచ్చి తినొచ్చు. తను చెప్పినట్టు ఏంటంటే చాలా మంది ఆకలితోని అలా అలమటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా బెటర్ ఇది. అది ఇంతకు ముందు కూడా ఈ తెలుగుదేశం పోయినాక చాలా మంది అలా బాధపడ్డారు. అసలు అన్నంతో చాలా మంది చచ్చిపోయిన ఉన్నారు. ఇది చాలా మంచిది. అది నచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తారు, అది మనం అంతా పట్టించుకోకూడదు. మాలాంటి వాళ్ళకి తెలుసు కదా ఏంటి అనేసి. ఇంతకు ముందు అందరూ చదువున్నా లేకపోయినా గొర్రెల్లాగా అన్నిటికీ తల కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కదనమాట, వాళ్ళకి లోకం తెలుస్తుంది. మేము చదువుకోలేదు, మాకు తెలుస్తుంది దీనివల్ల ఏంటి అనేసి. అలాగా చాలా మందికి తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కువ మాట్లాడకూడదు. ఆయన ఆటో మీద పెట్టి ఇంకోటి పెట్టి దానికి డబ్బులు వడ్డీ తీసుకున్నాడు. 5 రూపాయలతో ఈయనేమో వడ్డీ వ్యాపారం చేయట్లేదు కదా, ఆకలి తీరుస్తున్నాడు కదా. ఈ అన్నం మాకు కడుపు నిండింది ఈ పూట. అట్లాగా చాలా మంది కడుపు నింపుకుంటారు కదా, 5 రూపాయలకి ఏం సంపాదించేస్తారు. అందు గురించి వేరే వాళ్ళ మాట పట్టించుకోకూడదు. ఎందుకు ఆయన రాగానే ఫస్ట్ అది ఏది పింఛను ఇస్తా అన్నారు, వెంటనే ఇచ్చేస్తారు. అన్న క్యాంటీన్ అన్నారు, 2 నెలల్లోనో 3 నెలల్లోనో వచ్చేసింది. చేయవలసినవి అన్ని చేస్తారు. ఆయన కూడా స్వార్థంగా ఏం లేదు కదా, ఆయన ఎవరు సొమ్ము తినడానికి కాదు, ఆయన కష్టఫలితంతోనే వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అంతా చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ మాకు తెలుసు. అది ఇప్పుడే కాదు, మళ్ళీ సరి కూడా తెలుగుదేశమే వస్తుంది అనేసి అనుకుంటున్నాను. చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు వీళ్ళందరూ పనిలో ఉన్నారు. మా ఆయన కూడా తాపీ మేస్తే ఒక్కొక్క రోజు బాక్స్ తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం వచ్చేసరికి ఎంత నీరసంగా వస్తాడు. 5 రూపాయలు ఉంటే చాలు కదా భోజనం చేసుకోవచ్చు. 5 రూపాయలు ఎంత, మీరు అన్నట్టు టీ కూడా రావట్లేదు. ఈ రోజు అక్కడ దాని దగ్గర 10 రూపాయలు టీ. అన్న క్యాంటీన్కి వచ్చాను. ఫుడ్ బాగుంది. పప్పు, కూర, పచ్చడి వేసాను. బాగుందా? 5 రూపాయలు. 5 రూపాయలు ఇచ్చాను. ఏం రాదు. మంచిదే, చాలా మంచిది. తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది. ఇలాగే కంటిన్యూ అవడం మంచిది. ఇలా కంటిన్యూ అవ్వడం మంచిది. తీస్తుంది. ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు బాగుంది. బాగుంది. 5 రూపాయలు బయట దొరకదు. ఇదే ఫుడ్ బయట అంటే 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది. 5 రూపాయలు మా సెక్యూరిటీ గార్డు వాళ్ళు పెడుతున్నారు. అక్కడ ఓపీటీసీ వాళ్ళని వాళ్ళు పెడుతున్నారు. కాకపోతే వారానికి 3 రోజులు పెడతారు వాళ్ళు. ఇదేమో కంటిన్యూగా పెడతారు. అది 3 పూటలు పెట్టరు వాళ్ళు, 1 పూటే పెడతారు. ఇక్కడ 3 పూటలు పెడతారు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. అది ఏమనిపిస్తుంది? మంచి పనే సార్. లేని వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి మంచిది. ఉన్న వాళ్ళకి ఏముంది, హోటల్లో ఎక్కడైంది అంటారు. లేని వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి మంచిదే. అది ఇబ్బంది కదా మరి. ఇబ్బంది ఎందుకు ఇబ్బంది ఉండదు? ఇబ్బంది మామూలుగా వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి ఉంటే బాగుంటుంది. జగన్
ఆ వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టకుండా సాయంత్రం తీసేస్తాం, అది మంచి పద్ధతి కాదు. అది అంటే 5 రూపాయల అన్న క్యాంటీన్ లో కూడా ఫ్రాడ్ జరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అంటున్నారు. అది అయితే నేను అనుకోవట్లా, జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది మంచిదే, చాలా మంచిదే. లేని వాళ్ళకి మంచిదండి. లేని వాళ్ళే కదా వచ్చేది, ఉన్నోళ్ళు ఎందుకు వస్తారు? ఉన్నోళ్ళు రారుగా, లేని వాళ్ళే వస్తారు. లేని వాళ్ళకే మంచిదే. అది అంటే అన్న క్యాంటీన్ లో 5 రూపాయల దగ్గర వచ్చిన జనాలు 5 రూపాయలు తీసుకున్నారు, అది కాక తాతల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేస్తారు. లేదు, అలాంటివి జరిగేది లేదు. నేను పోయినసారి తిన్నాను, ఇప్పుడు తిన్నా. పోయినసారి తిన్నా, ఇదే ప్లేస్లో తిన్నా, ఇక్కడే తిన్నా. తేడా అనిపించింది. తేడా ఉంది. ఇప్పుడు ఇదే ఇవ్వాలి కదా స్టార్టింగ్, చూడాలి మరి. స్టార్టింగ్ ఇవ్వాలి కదా, అది మరి ఎలా మెయింటైన్ చేస్తారు అనేది చూడాలి. అది అంటే ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టడం మంచిదే. మంచిదే, చాలా 100% మంచిదే. ఈ 2 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి, మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం పరిపాలన మీద? పర్వాలేదు, బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఫస్ట్ తారీఖు జీతం పడతాం. అవును, మంచిదే కదండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 1వ తారీఖు రావాలనే కదా కోరుకునేది. వాళ్ళకి వాళ్ళు ఉన్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు ఉన్న పైనుండి రావుగా డబ్బులు, వాళ్ళకి జీతాలు వస్తే జీతాల టయానికి వాళ్ళు కష్టపడే దానికి ఏదో ఒకటి సరుకులు తెచ్చుకోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా వేస్తే మంచిదే కదా. జీతాలు ఫస్ట్ తారీఖు వేస్తే మంచిదేగా. అసలు ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు అన్న క్యాంటీన్ మీద కానీ పరిపాలన మీద కానీ ఏం చెప్తారు? అన్నా క్యాంటీన్ మీద బాగుంది సార్, అది అంతే. ఇంకేం కంటిన్యూ మంచిదండి. కంటిన్యూ చేస్తే మంచిది, లేని వాళ్ళకి పేదోళ్ళకి మంచిది. అది ఉల్లిపాయలు కొట్టు చేస్తా. రూపాయల గుట్లో పని చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ పని చేస్తారు? లేదండి హై స్కూల్ రోడ్డు అన్న క్యాంటీన్కి వచ్చారు, ఎలా ఉంది అన్న? అన్నం బాగుంది. బాగుందా? ఎంత ఇచ్చారు మీకు? 5 రూపాయలు ఇచ్చాం. అన్నం బాగుంది, బాగా పెట్టారు. 5 రూపాయలు కడుపుని పెడతారు. పాత ఏం మరి ఈవేళ కొత్తగా వచ్చాం, పెట్టారు బాగుంది. అంటే ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పెట్టారు, అప్పుడు కూడా పెట్టారుగా. పూరీలు వేసారు, పొంగళాలు, ఇడ్లీ, అప్పుడు కూడా అన్నం పెట్టారు. ఇప్పుడు కూడా 3 పూటలు పెడుతున్నారు కదా. మేము ఎప్పుడో వస్తాం, ఈవేళ వచ్చామండి, 40 రోజులు వస్తాము, రాము. ఎటు కిరాయికి వెళ్ళిపోయినాం అనుకో, మరి రాము. అంటే ఇక్కడే కాదు, వేరే చోట కూడా పెట్టారు కదా అన్న క్యాంటీన్, మొత్తం రాష్ట్రం మొత్తం పెట్టారు కదా. అవును పెట్టారులేండి. మేమంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, వచ్చాం. ఖాళీ లేదనుకో, పనికి వెళ్ళిపోయినాం అనుకో బండి వేసుకొని, మరి రాము. మళ్ళీ రేపు ఒకళ్ళు వస్తే వస్తాం. ఈ అన్నం ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. 5 రూపాయలకి బయట ఏం రావట్లేదు కదా, 5 రూపాయలకి అన్నం పెడతాం, మీకు ఏమనిపిస్తుంది? ఏం బాగానే పెడుతుండగా, మరి భోజనం బాగానే ఉంది.